కాళేశ్వరంలో 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 10 స్టేజీల ఎత్తిపోతల పథకం, అంతేకాకుండా 108 మెగా బాహుబలి పంపులు, సర్జుపూల్ 98, అదేవిధంగా 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల కాలువలు, 400 kV సబ్స్టేషన్లు, 220 kV సబ్స్టేషన్లు, వందలాది కిలోమీటర్ల విద్యుత్ లైన్లు, ఇవన్నీ కలిపి 3.5 సంవత్సరాల్లో ఇవాళ ఈ ప్రాజెక్టు పూర్తి చేసినాం అధ్యక్ష. ఈ ప్రాజెక్టు కింద అధ్యక్ష 1,30,500 ఎకరాల కొత్త ఆయకట్టును ఇప్పటికే ఇచ్చాం. 17 లక్షల ఎకరాలు ఇవాళ స్థిరీకరణ జరిగింది. మీ ఖమ్మం జిల్లాలోని పాలేరుకు కూడా ఇవాళ కాళేశ్వరం నీళ్లు వచ్చి బ్రహ్మాండంగా పారుతా ఉన్నాయి అధ్యక్ష. భూపాలపల్లి కానీ, మహబూబాద్ కానీ, డోర్నకల్ కానీ, పరకాల కానీ ఇవాళ ఎక్కడెక్కడికి చివరికి ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు లేకపోతే కూడా రివర్స్ పంపుల ద్వారా ఎస్ఆర్ఎస్పీకి నీళ్లు తీసుకుపోయి కాళేశ్వరం నీళ్లతో ఆర్మూర్కు, బాల్కొండకు, జగిత్యాలకు, మెట్పల్లికి కూడా ఇవాళ కాళేశ్వరం నీళ్లు తీసుకుపోయి అందిస్తూ ఉన్నాం. నిర్మల్లోని సరస్వతి కెనాల్కు కూడా ఇవాళ కాళేశ్వరం నీళ్లు అందుతున్నాయి. ఎన్ని నియోజకవర్గాలు అనుకుంటున్నారు మీరు? ఈ రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో మోర్ దాన్ 50% ఆఫ్ తెలంగాణను ఇలా సస్యశ్యామలం చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఆయన పట్టుబట్టి ఆయన రోజు నిద్రలో కూడా కాళేశ్వరం గురించి ఆలోచిస్తూ ఉదయం లేచి నుంచి రాత్రి వరకు ప్రతిరోజు కూడా పనులను పర్యవేక్షిస్తూ ఒక రికార్డు సమయంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసిందంటే కేవలం తెలంగాణ ఉద్యమకారుడు గనక, తెలంగాణ బిడ్డ గనక, ఒక బాధ్యత కలిగిన నాయకుడు గనక చేసింది అధ్యక్ష. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష. దేశంలో ఇంత పెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే లేదు, ప్రపంచంలో లేదు. అయితే దేశంలో కొన్ని ప్రాజెక్టులు చెప్పాలి. గుజరాత్ రాష్ట్రంలో కట్టినటువంటి సర్దార్ సరోవర్ ప్రాజెక్టు 1961లో శంకుస్థాపన చేసిండ్రు. కానీ ఎప్పుడు పూర్తయిందంటే 2017. 56 సంవత్సరాలు కట్టిండ్రు. 56 ఇయర్స్. 1960లో కొబ్బరికాయ కొట్టిండ్రు, 1980లో పనులు ప్రారంభించిండ్రు, 2017లో ప్రారంభించిండ్రు. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 56 సంవత్సరాలు పట్టింది. అదేవిధంగా మధ్యప్రదేశ్లో నిర్మించిన ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ 1984లో శంకుస్థాపన చేస్తే 2005లో ప్రారంభించిండ్రు. 21 సంవత్సరాలు కట్టిండ్రు ఇందిరాసాగర్ని. ప్రభుత్వాలు మారినాయి, దశాబ్దాలు పట్టింది. కానీ మేము 3.5-4 సంవత్సరాల్లోనే దాన్ని పూర్తి చేసి ప్రజలకు ప్రగతి ఫలాలు అందించినటువంటి ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. ఇకపోతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అధ్యక్ష 817 చెరువులు నింపాం, 66 చెక్ డ్యాములు నింపాం. ఈ చెక్ డ్యాముల కింద, చెరువుల కింద, వాగుల్లో, వంకల్లో నీళ్ళు ఇవ్వడం ద్వారా కూడా ఎంతో స్టెబిలైజేషన్ జరిగింది. కొత్త ఆయకట్టు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరి ఈరోజు ఎన్ని నీళ్లు మీరు ఇప్పటిదాకా లిఫ్ట్ చేశారనే విషయాన్ని మొన్ననే సభ్యులు అడిగితే వారికి చాలా స్పష్టంగా చెప్పిన అధ్యక్ష. నేను ఇవాళ ఈ ప్రాజెక్టు ద్వారా మనము ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్ వరకు 140.91 టీఎంసీలు లిఫ్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. 140 టీఎంసీల నీళ్లను ఇప్పటిదాకా లిఫ్ట్ చేసి లక్షలాది ఎకరాల్లో ఇవాళ పంటలు కాపాడినాం, లక్షలాది ఎకరాల్లో పంట పండడానికి కారకులైనాం. ఇవాళ ఈ బ్యారేజ్ మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 122 టీఎంసీలు, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్ వరకు 140 టీఎంసీలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గోదావరి నది పైన ఇలా 5 బ్యారేజీలు కట్టినాం. అసలు మీరు ఒక్క ఎల్లంపల్లికి బ్యారేజ్ కట్టడానికి 10 ఏళ్ళు పట్టినా మీ హయాంలో పూర్తిగాలే నీళ్లు నిలపలేకపోయింది. కానీ మేము ఇవాళ 5 బ్యారేజీలు కట్టినాం. ఇవాళ ఎల్లంపల్లి పూర్తి చేయడంతో పాటు సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ, సమ్మక్క సాగర్ 5 బ్యారేజీలు గోదావరి నది మీద పూర్తి చేయడం వల్ల 170 కిలోమీటర్లు ఇవాళ గోదావరి నదిని జీవనదిగా మార్చినాం. మండు టెండర్ల పైన గోదావరి నది నిండు కుండలాగా ఉంటుంది అధ్యక్ష. ఇగో ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయం. పోయి చూడండి, ఎండాకాలం పోయి చూస్తే 170 కిలోమీటర్లు ఎటు చూసినా ఒక సముద్రమూలే గోదావరి నది నిండు గర్భిణిలాగా, నిండు కుండలాగా ఇవాళ గోదావరి నది 170 కిలోమీటర్లు ఉంటుందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం, మా నాయకుడు కేసీఆర్ సాధించినటువంటి విజయం అని మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. 3.5 ఏళ్లలో ఒక ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి 16 అనుమతులు తేవడం, ఫారెస్ట్ క్లియరెన్స్ తేవడం, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తేవడం, డిజైన్స్ చేయడం,
ప్రాజెక్టు ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఇది దేశ చరిత్రలో ఒక రికార్డ్ అనేటువంటి విషయాన్ని గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్ష. ప్రాజెక్టును రూపకల్పన చేయడం, అనుమతులు సాధించడం, డిజైన్స్ అప్రూవ్ చేసుకోవడం, ప్రాజెక్టును ఎగ్జిక్యూట్ చేయడం, ఇదంతా 3.5 ఏళ్ల కాలంలో జరగడం అనేది ఇది ఈ దేశ చరిత్రలో ఒక రికార్డ్ అని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా భట్టి గారు పెండింగ్ ప్రాజెక్టులను మేము పట్టించుకోలేదు అనేటువంటి ప్రయత్నం మళ్ళీ ఒకసారి మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేసిండ్రు అధ్యక్ష. కానీ నేను మళ్ళీ కూడా చెప్తున్నా అధ్యక్ష భట్టి గారికి, ఇవాళ మేము మరి పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా మేము పట్టించుకుందే ఇవాళ 5,69,000 ఎకరాలు వాడుతుందా? మీరు ఇందాక మళ్ళీ బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తుండ్రు. అంత మేము కట్టేసిన మీరు వచ్చి బటన్ ఒత్తిర్రు అంటారు. మరి బటన్ ఒత్తేది ఉంటే మేము ఎందుకు 3,663 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది? 3,663 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము చిత్తశుద్ధితో మా నిరంజనన్న, నేను కల్వకుర్తి పంప్ హౌస్ల దగ్గర రాత్రిపూట నిద్రపోయి ఇంజనీర్ల వెంటబడి పనిచేయించినాం. మేము గెస్ట్ హౌస్లలో పడుకోలే, పంప్ హౌస్ల దగ్గర నేల మీద పడుకొని మేము పనిచేయించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. మేమందరం కూడా ఆ రోజుల్లో అక్కడ పోయి పంప్ హౌస్ల దగ్గర పడుకొని రాత్రింబవళ్ళు వెంటబడి ఇవాళ పనులు చేసిన కనుకనే పాలమూరు జిల్లా ఇవాళ సస్యశ్యామలంగా మారుతా ఉంది అధ్యక్ష. 10 ఏళ్ల బాబుగారి పాలన, 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన, అటు టీడీపీ కాంగ్రెస్ 20 ఏళ్ళు మీరు పాలించిన పాలమూరు ప్రజల పొలాలు తడపలేకపోయినరు. కానీ మేము 3.5-4 ఏళ్లలోనే పాలమూరు పచ్చబడ్డదంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఘనత, మా నాయకుడి ఘనత అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, అఫ్కోర్స్ కృష్ణానదికి పోయినప్పుడు అవన్నీ కలిపి డీటెయిల్స్తో చెప్తా కానీ అధ్యక్ష, ఇవాళ రాయలసీమ గురించి ఇప్పుడే వారికి తెలియజేసిన అధ్యక్ష. ఎస్ఎల్బీసీ టనల్ గురించి కూడా వారు అడిగారు. ఎస్ఎల్బీసీ టనల్ ఇప్పటికి 44 కిలోమీటర్లు దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇంకా కావాల్సింది కొద్దిగంత ఉంది. అది కూడా స్పీడ్ కాదు, 1 కాదు, ఇంకా అది త్వరగానే పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. మీ ప్రభుత్వం 2014 నాటికి ఆ రోజు మీరు 22 కిలోమీటర్లు చేస్తే ఈ రోజు అది 44 కిలోమీటర్లకు వచ్చింది. మధ్యలో దాంట్లో చాలా టోటల్ లెంత్ ఈస్ 44, కంప్లీటెడ్ ఈస్ 34.6, 34.6 పూర్తయింది, కావాల్సింది 44, అంటే ఇంకొక 9 కిలోమీటర్లు కావాల్సినటువంటి అవసరం ఉంది. సో దాంట్లో మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి ఆ ప్రాజెక్టుకు కావలసిన కొన్ని అనుమతులను కూడా ఇచ్చాము. ఎందుకంటే 20-30 ఏళ్ల కింద ప్రాజెక్ట్ అయిపోయింది, రేట్స్ వర్కబుల్ అయితలేవు, ఏజెన్సీ చేయలేకపోతుంది, తీసేసి కొత్త వాళ్ళకి ఇద్దామంటే అందులో మధ్యలో మిషన్స్ వచ్చింది, అది బయటకు వెళ్ళది, ముంగడికి పోని పరిస్థితి. అయినా కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి డీటెయిల్డ్గా స్టడీ చేసి గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి కనుక, విద్యుత్ అవసరం లేకుండా నీళ్ళు వస్తాయి కనుక దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది అనుకున్నట్టుగా జరిగితే 1 ఏడాది కాలంలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ వారు మెయింటెనెన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ గురించి కూడా మాట్లాడినరు. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఈ మెయింటెనెన్స్ కోసం ప్రతిసారి అధికారులు ఇబ్బంది పడొద్దని ఒక కొత్త విధానాన్ని కూడా తీసుకొచ్చి మన ఈఎన్సీలకు, చీఫ్ ఇంజనీర్లకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ వారికి శాంక్షనింగ్ పవర్స్ కూడా సెక్రటరేట్ కూడా రాకుండా చీఫ్ ఇంజనీర్ గారు, ఈఎన్సీ గారే శాంక్షన్ చేసే విధంగా వారికి అధికారాలను కూడా బదలాయిస్తూ 600 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరంలో బడ్జెట్లో పెడతా ఉన్నాం. అందుకే మీరు ఇన్ని వర్షాలు పడ్డా కూడా ఇవాళ ఒక్క ప్రాజెక్టు కూడా దెబ్బతినకుండా జరిగిందంటే నిజంగా అది మా ఇంజనీర్ల గొప్పతనం. నేను ఈ సభ నుంచి కూడా మొన్న కడెం ప్రాజెక్టు చరిత్రలో అంత వర్షాలు బల్లే అయినా కూడా అద్భుతంగా రాత్రింబవళ్ళు ప్రాణాలకు తెగించి ఇంజనీర్లు కష్టపడ్డారు, మన ప్రాజెక్టులను కాపాడినరు, ప్రాణ నష్టం లేకుండా చూసినారు. కష్టపడ్డ ఇంజనీర్లను, మా అధికారులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా అధ్యక్ష.